శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయి సచ్చరిత 531వ పేజీలోని 129వ నుంచి ఈరోజు చదువుతున్నాము. మాధవరావు ఆమెతో, ఈ మసీదు ఎప్పుడూ ఖాళీగా ఉండదు, ఎప్పుడూ ఎవరో ఒకరు దర్శనానికి వస్తూనే ఉంటారు. ఈ సాయి దర్బారు ఎల్లప్పుడూ తెరిచే ఉంటుంది. ఇక్కడ ఎవరికి ఏ ఆటంకము లేదు. అయినా ఒక మాట చెప్తాను, గుర్తుంచుకో. ప్రయత్నించడం నా పని. ఫలితాన్నిచ్చేవాడు కీర్తిదాత, మంగళప్రదుడు, చివరకు సుఖాన్ని కలిగించేది వారే కనుక మీ చింత ఉపశమిస్తుంది. బాబా భోజనానికి కూర్చున్నప్పుడు నీవు ఒక టెంకాయ అగరవత్తులను చేతపట్టుకొని సభామండపంలో రాతి మీద కూర్చో. బాబా భోజనమయ్యాక వారు ఆనందంగా ఉన్నప్పుడు చూసి నేను నీకు సైగ చేస్తాను, అప్పుడే నీవు పైకి రా అని చెప్పాడు. ఆమె అలా వేచి ఉండి శుభఘడియ యోగం కలిసిరాగా ఒకసారి సాయిబాబా భోజనం ముగిశాక అనుకోకుండా అవకాశం లభించింది. బాబా తమ చేతులు కడుక్కున్న తర్వాత మాధవరావు వస్త్రంతో తుడుస్తుండగా బాబా ఆనందంలో ఉండి ఏం చేశారో చూడండి. ప్రేమోల్లాసంతో బాబా మాధవరావు బుగ్గను గిల్లారు. అప్పుడు భగవంతునికి భక్తునికి జరిగిన ప్రేమ సంవాదాన్ని వినండి. మాధవరావు వినయ సంపన్నుడైన కోపాన్ని నటిస్తూ బాబాతో వినోదంగా, ఇది మంచి లక్షణమేనా? ఇలా గట్టిగా బుగ్గగిల్లే చిలిపిదేవుడు మాకు అవసరం లేదు. మేము మీకు రుణపడి ఉన్నామా? మా స్నేహానికి ఇదేనా ఫలితం అని అన్నాడు. అప్పుడు బాబా ప్రత్యుత్తరంగా, మొత్తం 72 జన్మలలో నేను ఎప్పుడైనా నీపై చేయి వేశానా? బాగా గుర్తు తెచ్చుకో అని అన్నారు. అప్పుడు మాధవరావు, మాకు ఎప్పుడూ తినడానికి మంచి కొత్త కొత్త మిఠాయిలను ఇచ్చే దేవుడు కావాలి. మాకు మీ గౌరవ మర్యాదలు లేదా స్వర్గలోక విమానాలు అవసరం లేదు. మీ చరణాలయందు ఎప్పుడూ కృతజ్ఞత ఉండేలా కరుణించండి, అంతే. ఇంత మాత్రం చాలు అని అన్నాడు. అందుకు బాబా, ఇందుకొరకేగా నేను ఇక్కడికి వచ్చాను. మీకు తిండి పెట్టడానికి నాకు మీపై ప్రేమ కలిగింది అని అన్నారు. తరువాత బాబా వెళ్ళి కటకటాల వద్ద తమ ఆసనంపై కూర్చోగానే మాధవరావు ఆ స్త్రీకి సైగ చేశాడు. ఆమె తన కోరికను తీర్చుకోవడానికి సిద్ధపడింది. సైగ చేయగానే వెంటనే లేచి గబగబా మెట్లెక్కి బాబా ఎదుటికి వచ్చి వినయంగా వినమ్రతతో నిలబడింది. బాబాకు శ్రీఫలాన్ని అర్పించి కొబ్బరికాయ, వారి పాదపద్మాలకు వందనం చేసింది. బాబా ఆ కొబ్బరికాయను తమ చేతులతో గట్టిగా కటకటాలపైన కొట్టారు. శ్యామా, ఇది ఏమిటి అంటుంది? కొబ్బరికాయ బాగా చప్పుడు చేస్తూ ఉంది అని అన్నారు. శ్యామ అవకాశాన్ని అందుకొని ఏమన్నాడంటే, తన గర్భంలో కూడా అట్లే చెప్పుడు అవ్వాలని ఆ స్త్రీ తన మనసులో అనుకుంటూ ఉంది. ఆమె కోరిక తీరాలి. ఆమె మనసు మీ చరణాలయందు లగ్నం అవ్వాలి. ఆమె సమస్య తీరుగాక. ఆమెను అనుగ్రహించి కొబ్బరికాయను ఆమె ఒడిలో వేయండి. మీ ఆశీర్వాదంతో ఆమె కడుపు పండి కొడుకులు కూతుళ్ళు కలుగుతారు అని అన్నాడు. అప్పుడు బాబా అతనితో, కొబ్బరికాయలతో పిల్లలు కలుగుతారా? ఇలా వెర్రిగా ఎందుకు అనుకుంటారు? జనానికి పిచ్చి పట్టినట్లు అనిపిస్తుంది అని అన్నారు. శ్యామ, మాకు తెలుసు, మీ మాటలలోని ప్రభావంతో పిల్లలు వరుసగా పుట్టుతారు. మీ మాటలు అంత అమూల్యం. కానీ ఇప్పుడు మీరు భేదభావంతో ఆశీర్వాదాన్ని ఇవ్వకుండా ఊరికినే కూర్చొని వృధా మాటలు చెబుతున్నారు. ఆమె కొబ్బరికాయను ప్రసాదంగా ఇవ్వండి అని అన్నాడు. కొబ్బరికాయను పగలగొట్టు అని బాబా అంటే, కాదు, ఆమె ఒడిలో వేయండి అని శ్యామ అన్నాడు. ఇలా బాగా వాదులాడాక బాబాయే ఓడిపోయారు. సరే, ఆమెకు బిడ్డలు కలుగుతారు, వెళ్ళు అని అన్నారు. ఎప్పుడో చెప్పండి అని శ్యామ నిలదీసి అడిగాడు. 12 మాసాల అనంతరం అని బాబా చెప్పగా శ్యామ ధన్మని కొబ్బరికాయను పగలగొట్టాడు. సగం కాయను ఇద్దరూ తిని మిగిలిన సగాన్ని స్త్రీకి ఇచ్చారు. శ్యామ ఆ స్త్రీతో, నా మాటకు నీవు సాక్షివి. ఇవాటి నుండి 12 మాసాలు పూర్తి కాకముందే నీ కడుపు పండి సంతానం కలగకపోతే నేనేం చేస్తానో విను. వీరి తలపై ఇలాగే కొబ్బరికాయను కొట్టి ఈ దేవుణ్ణి మసీదు నుండి తరిమివేయకపోతే నా పేరు మాధవరావు కాదు. ఇటువంటి దేవుణ్ణి ఈ మసీదులో ఉండనివ్వను అని ఖచ్చితంగా చెబుతున్నాను. నీకు తప్పక అనుభవం కలుగుతుందని తెలుసుకో అని చెప్పాడు. అతని ధైర్య వచనాలను విని ఆ స్త్రీ మనసులో సంతోషించి బాబా చరణాలకు సాష్టాంగ ప్రణామం చేసి
నిశ్చింతగా తన గ్రామానికి వెళ్ళిపోయింది. 159వ ఓవి నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. లోకా సమస్తం సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.